జయమాతాది మిత్రులందరికీ నమస్కారాలండి. నేను మీ పనకంటి రాజ్మోహన్ పంతులు గారిని. ఈరోజు 14 రోజుల యాత్ర ముగించుకొని మేము రిటర్న్ సికింద్రాబాద్కు చేరుకుంటున్నామండి. మధ్యాహ్నం ఆపి మేము భోజనాలు గట్రా చేసుకొని బయలుదేరుతున్నాం. సాయంత్రం 5 గంటలకు ట్రైన్ అండి. అయితే విశేషం ఏంటంటే ఈ 61 మంది గ్రూప్లో మా దగ్గర అతి వృద్ధురాలు అటువంటి 83 సంవత్సరాల ఈ రాజేశ్వరి గారండి. ఈమెని మీ అందరికీ పరిచయం చేయాలని నా తపన. ఇగో ఈమె కూర్చుందండి, చూసండి, నవ్వుతుందండి, ముసి నవ్వుతుంది. చూసారండి, గట్టిదండి, గట్టి పిండం అండి. అన్ని దర్శనాలు, అన్ని చోట్ల పూజలు, అన్ని స్నానాలండి. రియల్గా ఇగో ఈమె ఆమె కూతురండి శశికళ గారని. ఈ వీరండి ఇగో ఆనందమ్మనండి. ఆనందమ్మ రిటైర్డ్ అండి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి బుకింగ్ చేసుకోవడానికి వచ్చారు. ఏదో ప్రాబ్లం వల్ల ఆయన రాలేదు. కానీ ఈమె మాత్రం మొండి ఘటం. ఆమె పంతులు గారు నేను వస్తాను, నా 10,000 తీసుకోండి, నా టికెట్లు చేయండి అని చెప్పినటువంటి మనిషి అండి. అయితే ఎంతో నాకు అంటే ఈ బుకింగ్ చేసేటప్పుడు అన్ని ఫోన్లలో దీంట్లో చూసుకునేవాళ్ళమండి. కానీ ఎప్పుడైతే ఈ 14 రోజులు కలిసి వీళ్ళతో నేను సహవాసం చేశాండి, ఒక బంధువు మిత్రుల మాదిరి అండి, ఒక చెల్లెల తీరు, బామ్మ తీరు, పిన్ని తీరు, ఇలా ఒక రిలేషన్ ఏర్పడుతుందండి. ఒక్కసారి వీరి యొక్క అనుభవం వీరి నోటి నుంచో మీ అందరికీ వినిపించాలండి. అమ్మా రాజేశ్వరి గారు, ఏమండి చెప్పండి అమ్మా, మీరు ఏవలా అనిపించింది? మీ టూరు ఎలా అనిపించింది? ఆనందంగా అనిపించింది. ఆనందంగా ఉన్నాను నేను అందరితో కలిసి మెలిసి. అందులో మాకు బాగా అన్నీ సదుపాయాలు ఏర్పాట్లు చేసినావు. మమ్మల్ని ఎంత తోడుకొని వచ్చావు, మంచిగా చూసావు. ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటావు. అదే తన సంతోషం నాకు. ఓకేనండి. వాళ్ళ అమ్మాయి అండి శశికళ గారు, చెప్పండి అమ్మా. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మేము ఎప్పుడు ఫ్యామిలీ టూర్సే ఎక్కువ చేసేవాళ్ళము మా ఫ్యామిలీ వరకు. ఇప్పుడు 2022 సంవత్సరం నుండి మా అమ్మాయి హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుండి మేము అన్ని టూర్లు చూడాలి అని చెప్పేసి ఉద్దేశంతో మేము వచ్చాము. ఈ రాజ్మోహన్ గారు చాలా బాగా చక్కగా టూర్స్ అరేంజ్ చేస్తున్నారు.